నేను మాతను, ధరణీమాతను. సత్య జ్ఞానము కేవలము ఒకరికే పరిమితం కారాదు. అది ఒక సందేశం కావాలి. సకల ప్రపంచానికి వ్యాపించవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రహ్లాదునికి తన తండ్రి ఈశ్వరుడు కాదనే సత్యము తెలుసును. ఆ సత్యమునే అతడు నిర్భయముగా ఇతరులకు తెలియచేశాడు. తన గురువులు బోధించిన విద్య అసత్యమైనది, అనుచితమైనది అని ప్రహ్లాదుడు గ్రహించాడు. దేవర్షి తనకందించిన విద్యనే అతడు తన మనసులో నిలుపుకున్నాడు. గురువులు తమ వంతు బోధనలు చేస్తుంటే ప్రహ్లాదుడు తాను నమ్మిన పాఠాలనే వల్లెవేస్తున్నాడు. ప్రహ్లాదుడు తన తల్లిదండ్రులను సందర్శించే నిమిత్తం గురువుల అనుమతితో రాజభవనానికి బయలుదేరాడు. ప్రహ్లాదునికి ఇప్పుడే నిజమైన పరీక్ష ప్రారంభమైనది. మహారాణి, మహారాణి! జయము జయము మహారాణి! ప్రహ్లాద కుమారులు గురుకులం నుండి వేంచేసినారు. నిజంగానా? మాతా! పుత్రా, ఎన్నో రోజులుగా నిన్ను చూడాలని తప్పిస్తూ గడి ఒక యుగంగా గడిపాను. ఎలా ఉన్నావు పుత్రా? నేను కుశలమే మాతా. గురుకుల కఠోర జీవనం నా పుత్రుని ఎంత కృంగదీసినది. గురుకుల జీవనం కఠోరంగానే ఉంటుంది మాతా, కాని ఆ కఠోరలో కూడా అమితమైన ఆనందం ఉన్నది. భలే ఉంటుంది నువ్వు భోజనం పెట్టడం గుర్తు తెచ్చుకున్నప్పుడు. ఎప్పుడు నేను భోజనం చేస్తున్నా నా కళ్ళ ముందు నీ మోము కనిపిస్తూనే ఉండేది. అలాగా కుమారా, ఇక నుంచి ప్రతిదినం నీకు నా చేతితోనే భోజనం పెడతాను. పుత్రా, నీకు నేనే కడుపు నిండా తినిపిస్తాను. మహారాణికి జయము. సభాభవనం నుండి మహారాజులు వర్తమానం పంపినారు. రాజకుమారుని ఆగమన వార్త తెలిసింది. వారు రాజకుమారులను తీసుకొని రమ్మన్నారు. పద, ఇది కూడా మంచిదే. ఈ సమయంలోనే నువ్వు వారిని కలుసుకోవచ్చు. రా కుమారా. భగవంతుడు హిరణ్యకశిపునికి జై! 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 భగవంతులైన హిరణ్యకశిపునకు జయము. ఎవడి దుష్టుడు? ప్రభు, ఈ దుష్టునికి మేము అనేక సార్లు చెప్పిన తమ ఆదేశాన్ని పెడచెవున పెట్టాడు. ఎంత చెప్పినా విష్ణు పూజను విరమించలేదు. పాపము, మహాపాపము. ఈ దుష్టుడు అపరాధమే కాదు, మహాపాపము చేశాడు. వీణ్ణి తీసుకువెళ్ళి మన రాజధాని నగరం మధ్యలో నిలబెట్టి కొరత వేయండి. కొరత వేసి హింసించండి. వీడి శరీరంలో పుట్టే మంటలను చూసైనా ఈ మూర్ఖుడు తెలుసుకుంటాడు భగవంతుడెవరో. భగవంతుడెవరు వీడికి? ఆ విష్ణువా లేక ఈ హిరణ్యకశిపుడా? అసురరాజా, నీవు నా ప్రాణములను తీయగలవు, కాని విష్ణునామాన్ని జపించకుండా నిరోధించలేవు. నిరోధించలేమా? శిక్షించండి వీనిని. నడు. పితృదేవా. కుమార ప్రహ్లాద, గురుకుల శిక్షణ ఎలా ఉన్నది? చాలా బాగున్నది పితృదేవా.
మీకు తెలుసా, అక్కడ చాలా మంది మిత్రులు లభించారు. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. వారితో కలిసి ఉండడం నన్ను ఎంతగానో ఆనందపరిచినది. సుందరం, అతి సుందరం. మరి మీ గురువులు వారెలా చూసుకున్నారు? వారు బాగా చూసుకున్నారు. అతి వినమ్రులు. నన్నెంతో ప్రేమించేవారు. కాని పితృదేవా, వారు అందించే విద్య ఏ శిష్యునికి హితమైనది కాదు. దైత్య శిష్యులకి ఒక అసత్య పాఠంను చెబుతున్నారు. చూశారా ఎంత చతురుడో నా పుత్రుడు. ఇంత చిన్న వయసులోనే ఎంతో తెలుసుకోగలిగాడు. సత్యాసత్యాల ఆంతర్యం తెలుసుకోగలిగాడు. ధన్యుడు పుత్రా, ధన్యుడవి. కానీ కుమారా, నీకెలా తెలిసినది మీ గురువులు అసత్యాన్ని చెప్తున్నారని? వారికి సర్వేశ్వరుడు ఎవరైనది తెలీదు. నువ్వన్నది అర్థం కావడం లేదు. నన్ను గురుకులంలో ఒక మందిరానికి తీసుకువెళ్లి తమ విగ్రహాన్ని చూపించి అంటున్నారు, ఇతడే ఈశ్వరుడని, ఇతడ్నే పూజించమని. మరి నువ్వేమన్నావు? నేనన్నాను, ఇది నా పితృదేవుల విగ్రహం, ఇతడు ఈశ్వరుడు కాదని, ఈశ్వరుడు వేరే ఒకరు ఉన్నారని. మరి ఆ ఈశ్వరుడెవరు? ఎవరా ఈశ్వరుడు? తమకి తెలియదన్నమాట. అంటే తమ గురువు కూడా తమకు చెప్పలేదన్నమాట ఈశ్వరుడెవరో. నేను నీ నోటి నుండే వినాలనుకుంటున్నాను ఈశ్వరుడెవరన్నది. చెప్పు. సరే, తమ గురువు చెప్పకుంటే నేనే తెలియజేస్తాను. ఈశ్వరుడెవరంటే అణువణువున ఉన్నవాడు, అందరి మనసులో ఉన్నవాడు, 4 దిక్కులు వ్యాపించినవాడు. క్షీరసాగరం అతని నివాసము, ఆదిశేషుడిపై అతని శయనం. అతని పేరు నారాయణుడు శ్రీ విష్ణువు. ఏయ్! ఎవరు నేర్పించారు ఈ బాలునికి ఇటువంటి విషప్రాయ విద్య? ఎవరా మూర్ఖులు? ఎవరా శిక్షకులు? ఎవరు? చూశారా స్వామి, నేను భయపడినట్లే జరిగినది. ప్రహ్లాదునిపై హిరణ్యకశిపుడు తన క్రోధాగ్ని కురిపిస్తున్నాడు. అత్యాచారాలు ప్రారంభమైనాయి. ఇంత చిన్నారి కోమల బాలకుని పట్ల అసలు దయనేదే లేకుండా ఎంత నిర్దాక్షిణ్యం చూపిస్తున్నాడో. అవును మహాదేవి, కథ ఆరంభమైనది. ఈ కథ అన్ని యుగాలలోనూ సత్య పతాకమును ఆశ్రయించిన వారికి ప్రేరణ అవుతుంది. నీవు ఆందోళన చెందనవసరం లేదు. ఒక పుష్పము వికసించవలసి ఉంటే అది వికసించే తీరుతుంది. దానినెవ్వరూ ఆపలేరు మహాదేవి. ఆకాశంలో వెలుతురు వ్యాపించాలనుంటే అది వ్యాపించే తీరుతుంది. అంధకారం ఆ ప్రకాశాన్ని నిరోధించలేదు. హిరణ్యకశిపుడు ప్రకోపితుడై తన పతన ద్వారాలను తానే తెరుచుకున్నాడు. ఇప్పుడు చూడుదేవి ఏం జరుగుతుందో. హిరణ్యకశిపుడు ఈ సత్యాన్ని మొట్టమొదటిసారి తెలుసుకున్నాడు. అతనికి శిక్ష ఏమిటో తెలుసా? అదే సత్యాన్ని అతను మళ్లీ మళ్లీ వినక తప్పదు. నేను గురుదేవుల ఆదేశం మేరకు ప్రహ్లాదుని విద్యా బాధ్యతలను మీ ఇరువురికి అప్పగించాను. నేనెంతో ఆశించాను మీరు వానికి మంచి విద్యను నేర్పి తమ గురువుల ఆజ్ఞను పాలిస్తారని. నేననుకున్నాను నా పుత్రుడు గురుకులములో శ్రద్ధగా సకల విద్యలో నేర్చుకుంటాడని. ఏమేమో అనుకున్నాను, ఎన్నెన్నో కళ్ళకన్నాను. నేనెంతో ఆశపడ్డాను విద్యలన్నీ పూర్తి చేసుకుని నా పుత్రుడు నా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాడని, నా గౌరవాన్ని కాపాడతాడని, నా పేరు నిలబెడతాడని. కానీ మీరు వానికి పూర్తిగా విరుద్ధమైన విద్య నేర్పించారు. వాడు ఉచ్చరిస్తున్న పేరు, అది విని విని నాలో కంపనం రేగుతున్నది. నా తనువు మనసు దహించుకుపోతున్నది. వాడి నోట ఎంతసేపు విష్ణువు విష్ణువు విష్ణువు. ప్రభు, వద్దు, ఇంకేమీ చెప్పవద్దు, ఏమీ వద్దు.